హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? రెండో భాగం వినండి. ఫోన్ రింగ్ అవుతోంది. మెలుకువ వచ్చింది మధుకి. కదులుదామంటే చేతి మీద అతని కాలు. అప్పుడే తెల్లవారుతోంది. కొంచెం కొంచెంగా వెలుతురొస్తోంది. అందరూ నిద్రలోనే ఉన్నారు. తన కాలు అతని భుజంపై ఉంది. అతని పాదం ఆమె చెక్కిలిని తాకుతోంది. ఇబ్బందిగా కదిలింది. అతనికి మెలుకువ వచ్చింది. సారీ సారీ. ఎప్పుడు పడుకున్నానో తెలియలేదు. సారీ సారీ. ఏమనుకోవద్దు అన్నాడు కిరణ్ లేచి కూర్చుంటూ. పర్లేదులెండి. నేను మిమ్మల్ని తంతూనే పడుకున్నాను. ఎప్పుడిలా పడుకున్నానో నాకే తెలీదు అంది మధు లేచి సర్దుకొని కూర్చుంటూ. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ ఆన్ చేసింది. లేచావా? నిద్రపోతున్నావేమోనని. స్టేషను దగ్గరకొస్తుందేమో చూసుకో అంటోంది అటుపక్క నుండి మమత. మెలకువగానే ఉన్నాను. నువ్వు కంగారు పడకు. ఇంకా స్టేషన్ రాలేదు అంది మధు. మెలకువలో ఉంటే ముందొకసారి చేసినప్పుడు ఎందుకు తీయలేదే? కబుర్లు చెప్పక రెడీగా ఉండు. దగ్గరలోనే ఉండుంటావు. నాన్నగారు వాళ్ళు బయలుదేరారు. స్టేషన్‌కి వస్తున్నారు అంది మమత. అలాగే అని కాల్ కట్ చేసింది. అప్పుడే మీరు దిగిపోయే స్టేషన్ వచ్చేస్తోందా? అన్నాడు ఏదో పోగొట్టుకున్నట్టు కిరణ్. ఇప్పుడో అప్పుడో దిగాలిగా అందరం. ఒకళ్ళ వెనక ఒకళ్ళు. ట్రైన్‌లోనే ఉండిపోలేంగా అంది. అవుననుకోండి. అయినా ఎందుకో అలా అనిపించింది అన్నాడు. మీరు ఒక 20 మినిట్స్‌లో దిగిపోతారు అంది. స్టేషన్ వచ్చిన వెంటనే బాయ్ అంటూ దిగిపోయింది. అక్కడ పెద్దాయన, ఒక యువకుడు ఉన్నారు. వాళ్ళిద్దరిని చూస్తూనే వెనక నేనున్నాననే ఆలోచన కూడా లేదు తనకి అనుకున్నాడు. ఏంటిలా ఆలోచిస్తున్నాను? ఏదో ఎన్నాళ్ళ నుండో పరిచయంలా అనిపిస్తోంది. ఎందుకో నా నుండి తనని ఎవరో తీసుకుపోతున్నట్టు ఉంది అనుకున్నాడు. అతని భుజం చుట్టూ చేయి వేసి నడుచుకుంటూ వెళ్తోందామె. కొంచెం ముందుకు వెళ్ళాక సడన్‌గా అప్పుడే గుర్తొచ్చినట్టు వెనక్కి తిరిగింది. ఆ చూపు కోసమే ఎదురుచూస్తున్న కిరణ్ గుండె లయ తప్పింది. అతనిని చూస్తూ చెయ్యి ఊపింది ఆమె. ఎందుకో ఆ చిన్న ప్రతిస్పందనకి చాలా సంతోషించాడు. ఆ యువకుడెవరో, ఒకవేళ బావెవరైనా అయ్యుంటే? నేను ఆ అమ్మాయి చుట్టూ అనవసరంగా ఆశలు పెంచేసుకుంటున్నానేమో? ఏంటి నేనిలా తయారయ్యాను? ఇంత చిన్న పరిచయానికి ఎందుకింతలా ఆలోచిస్తున్నాను? అనుకున్నాడు. రాజమండ్రిలో దిగి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ బ్యాచ్ అంతా ఆల్మోస్ట్ కలిశారు. ఫుల్ జోష్‌లో ఉన్నారందరూ. వాళ్ళున్నంత హ్యాపీగా ఉండలేకపోతున్నాడు. సినిమాలలో చూసి ప్రేమంటే ఏమో అనుకున్నాను కానీ, నిజంగానే ఆ అమ్మాయి నా మనసు దోచుకొని పోయింది. అంతమందిలో ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అనుకున్నాడు కిరణ్. మధు ఇల్లు చేరిన దగ్గర నుండి అల్లరి మొదలుపెట్టింది. ఇల్లంతా సందడిగా మారింది. ఇంతమంది ఉన్నారు చూడు. నా చిన్న కూతురు రావడంతోనే ఇల్లు పెళ్ళికలొచ్చేసింది అన్నాడు మధు తండ్రి నాగరాజు. కూతుళ్ళని చూసుకుని మురిసిపోతున్నాడు మా బావ. పెళ్ళయి వెళ్ళిపోతారిద్దరూ. మీకిక చుట్టాల్లానే. చూసిపోతారు అప్పుడప్పుడు అంది నాగరాజు మరదలు రవళి వెటకారంగా. అది నిజమే కదా అనిపించింది నాగరాజుకు. మాట్లాడకుండా ఉండిపోయాడు. అలా ఎందుకనుకోవాలి పిన్ని? ఇప్పుడు కూడా అంతేగా. ఇద్దరం జాబ్ చేస్తున్నాం. సెలవు దొరికినప్పుడు ఉండి వెళ్తున్నాం. అప్పుడు కూడానే అలానే వస్తాం. మా నాన్నకి మేం ఫ్యామిలీలో భాగం. చుట్టాలం కాదు ఎప్పటికీ అంది మధు తండ్రి పక్కన కూర్చుంటూ. నా బంగారం ఏది చెప్పినా కుండబద్దలు కొట్టినట్టే అన్నాడు నాగరాజు. అలాగే నెత్తికెక్కించుకోండి. ఏదో ఒక రోజు తన్నేసిపోతారు అంది రవళి. పిన్నికి కొడుకులతో ఉండే కష్టాలు తెలియడం లేదు. తను ఒకరి కూతురేగా. తాతయ్య వాళ్ళని అలాగే చూసేదనుకుంటా. స్వానుభవంతో చెప్తోంది అంది మమత. ఇది ముదిరేలా ఉంది అని కబుర్లు మానేసి పని చూడండి. తెల్లవారితే పెళ్ళి. వాళ్ళొచ్చేస్తారు. ఇంకా అన్నీ అసంపూర్తిగానే ఉన్నాయి. నేను ముందు నుండి చెప్తున్నాను. ఇదొస్తే పనవదు, కబుర్లతో సరిపోతుంది అని అంది మధు తల్లి రజని. వచ్చిన దగ్గర నుండి మధు చేస్తున్న అల్లరినే చూస్తున్నారు కొందరు. తండ్రి మాత్రం తనని కూర్చోమని బాధ్యత తీసుకుని అన్నీ చక్కబెట్టడం చూస్తున్నాడు. కళ్యాణ మండపం నుండి క్యాటరింగ్ వరకు అన్నీ తనే చూస్తోంది. వచ్చిన దగ్గర నుండి అన్నీ తాను అదుపులోకి తెచ్చుకుంది. వచ్చిన దగ్గర నుండి తిరుగుతున్నావు. కాసేపు నడుం వాల్చు. ట్రైన్‌లో బెర్త్ కూడా లేకుండా ఇబ్బంది పడుతూ వచ్చావు. ఒక గంట పడుకుంటే పనులేమీ ఆగిపోవు అంది మమత.
ఆ మాట విన్న వెంటనే మధుకి పెదవులపై చిరునవ్వు వచ్చేసింది. ఒకే బెర్తలో వాళ్ళిద్దరూ పడుకున్న విధానం గుర్తొచ్చింది. నేను మాట్లాడుతుంటే ఏంటే పరధ్యానం? ఆ నవ్వు చూస్తుంటే తేడా కొడుతోంది. కొంపతీసి లవ్ లాంటిదేం లేదు కదా? ఉంటే ముందే చెప్పు. నాన్న నీకు కూడా సంబంధం అనుకుంటున్నారు అంది మమత. అలాంటిది ఏమీ లేదులే కానీ ఇప్పుడేగా నీకు చేస్తున్నారు. నేనిప్పుడప్పుడే చేసుకోను. 1 ఇయర్ పోవాలి. అప్పుడే నా పెళ్ళి అంది మధు. ఇప్పుడే చేసుకుంటాను అనడానికి లేదు. ఆ టైమొస్తే అదే అయిపోతుంది. ఆపుదామన్నా ఆగదు. ఎవరికి తెలుసు? నీకు కళ్యాణ్ గడియలు ఎప్పుడున్నాయో అంది మమత టాపిక్ డైవర్ట్ చేస్తూ. బావ ఫోన్ చేశారా? అలా అంటే గుర్తొచ్చింది. బావ ఫ్రెండ్ అట పెళ్ళికొస్తున్నారు. అతని బెత్తనే. ఇద్దరూ అడ్జస్ట్ చేసుకుని కూర్చున్నాము అంది మధు. అంతేనా? మనసులు మార్చుకోలేదు కదా అంది అనుమానంగా మమత. నువ్వు మరీ అక్క, ఒక్క రాత్రి పరిచయానికే అంది మధు. ఆ మాట బాలేదే. ఒక్క రాత్రి పరిచయం ఏంటే అంది నవ్వుతూ మమత. ఏయ్ పోవే నువ్వు, నీ డబుల్ మీనింగ్ డైలాగులు నువ్వును అంది మధు. మధు, పూలమాలలు పురమాయించలేదే అంటూ వచ్చింది రజని. చెప్పాను, ప్రొద్దుట తెస్తాడు. నువ్వు టెన్షన్ పడకు. నేనొచ్చేశాను కదా, నేను చూసుకుంటాను అంది. ఏమోనే, ఎలా జరుగుతుందో ఏంటో. మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి. ఇదైతే నీ పెళ్లికి టెన్షన్ ఉండదు అంది. ఇలా పెళ్ళి అని తలుచుకుంటే కిరణ్ గుర్తొస్తున్నాడు. మంచివాడే అనిపిస్తోంది. బావగారికి ఫ్రెండ్ కదా, తెలుసుకోవాలి ఎలాంటివాడో అనుకుంది. పిన్ని మాటలతో ఆలోచనల నుండి బయటకొచ్చింది. అక్క, ఏంటి తల్లి కూతుళ్ళు మీటింగ్ ఇక్కడ? వంటావిడ పిలుస్తోంది నిన్ను అంటూ వచ్చింది రవళి. తల్లి కూడా మధు కూడా వెళ్ళింది. నాకు లిస్టు ప్రకారం అన్నీ అప్పచెప్పేస్తే నేను చూసుకుంటాను. అస్తమాను మిమ్మల్ని అడగడానికి కుదరదు అంది వంటావిడ. మాకు అదే సులువండి. మీరు పిలిచినప్పుడు రావాలంటే మాకు ఇబ్బంది. అమ్మా, లిస్టు ప్రకారం అన్నీ ఉన్నాయి చూడు. ఆ మూలగా పెట్టాను. చూడు, అన్నీ ఆవిడకి చదువుతూ ఇచ్చే నువ్వు. చూడండి, ఇంకా ఏమైనా కావాలంటే ఇప్పుడే చెప్పేయండి. అప్పటికప్పుడంటే తెప్పించడానికి కష్టమవుతుంది అంది మధు. నేను అన్నీ ఒకటికి 2 సార్లు చూసి లిస్ట్ ఇచ్చాను. ఇదిస్తే చాలు, ఇక మిమ్మల్ని ఏమీ అడగను అంది. విడిదింట్లో కూడా ఒకసారి చూడు మధు. అన్నీ సర్దించాను. మళ్ళీ ఒకసారి చూడవే. వాళ్ళు దూరం కదా, అందుకే ప్రొద్దుటికి వచ్చేస్తారు. మంగళ స్నానాలు, పెళ్లి కొడుకుని చేయడం అన్నీ ఇక్కడే వాళ్ళకు కూడా. వాళ్ళ దగ్గర ఇది లేదు అనే మాట రాకూడదు. నువ్వే చూసుకోవాలి అన్నీ దగ్గరుండి అంది రజని. అందరూ ప్రొద్దుట వచ్చేస్తారా? అయితే అబ్బాయి గారి దర్శనం ప్రొద్దుటే అన్నమాట. ఎలాంటివాడో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అని అడుగుతోంది తన మనసు. నీకు తెలియదా అనుకుంది. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందిరు గాని. థ్యాంక్ యూ.